హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బాస్మతి రైస్తో నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఒక్కసారి ప్రాసెస్ అయితే చూద్దాం రండి. ముందైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ అయితే వేసేసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక 2 మిరియాలు, ఇలాచి, లవంగా వేసేసుకోండి. బిర్యానీ ఆకు అయితే వేయట్లేదండి, కొంచెం ఘాటు తక్కువగా ఉండాలనే చేస్తున్నాను, పిల్లలకి ఇష్టంగా చేస్తున్నాను. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసేసుకొని కారానికి సరిపడ పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను మిడిల్లో. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత పుదీనా అయితే వేసేసుకోండి. పుదీనా వేసేసుకొని ఇందులో నేనైతే ఈ విధంగా వెజిటేబుల్స్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆలుగడ్డ, క్యారెట్, టమాటా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మిల్ మేకర్ కూడా ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇవన్నీ నానబెట్టుకొని చేస్తున్నాను. ఇప్పుడు అందులో అయితే క్యారెట్ ఆలుగడ్డ ఫస్ట్ 2 ఉడుకుతాయి కదండి, కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా క్యారెట్ ఆలుగడ్డ 2 అయితే మంచిగా కలిపేసి మిక్స్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. క్యారెట్ అది అనేది తొందరగా మగ్గుతుంది కాబట్టి నేను కొంచెమే సాల్ట్ అయితే వేసుకున్నానండి. ముక్కలకి పడితే మనం తినేటప్పుడు కూడా ముక్కలన్నిటి మంచిగా ఉంటాయండి. సాల్ట్ అనేది అందులోకి పట్టాలి, అందుకే నేనైతే ముందుగానే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూతనైతే పెట్టేసి అది మంచిగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టయితే ఉడికిద్దామండి. ఇప్పుడు అది ఉడికిందేమో చూసేసి ఇంకా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చేసే ప్రాసెస్ ఒక్కసారి మీరు చేసి చూడండి. ఇప్పుడు అందులో మిల్ మేకర్లు అయితే వేస్తున్నానండి. మిల్ మేకర్లు చల్లనీళ్ళతో నానబెట్టానండి. మనకు ఎమర్జెన్సీ తొందరగా కావాలంటే వేడి నీళ్ళు వేసి నానేయచ్చు. నేనైతే చల్లనీళ్ళతో నానబెట్టాను. ఇంకా తర్వాత ఒక టమాటా వేసానండి. టమాటా ఎక్కువైతే కూడా పులుపు ఎక్కువై తినాలనిపించదండి. నేనైతే ఒక్కటే టమాటా వేసాను. రైస్ వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నానండి. ముందుగా నానబెట్టుకుంటే బాస్మతి రైస్ అనేటి మంచిగా పొడుగ్గా మంచిగా అవుతాయండి. మనకి కొంచెం ఇట్లా లూజ్గా బాగా ఉంటుంది. ముందుగా నానబెట్టుకోవాలి రైస్ అనేది. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందామండి. టమాటా మిల్ మేకర్లు అయితే వేసేసాను. ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి, మాడంటకుండా మంచిగా సిమ్లో పెట్టి ఉడికియాలండి. ఇప్పుడు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. కొంచెమే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తే అంత స్మెల్ వస్తుంది, ముందుగా వేస్తే మాడిపోతుందండి. అందుకే ముక్కలు కొంచెం ఉడికిన తర్వాతనే అల్లం వెల్లుల్లి వేస్తే ఏమవుతుందంటే కొంచెం ముక్కలకి మంచిగా పడుతుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా తర్వాత దాంట్లో అయితే కొంచెం ధనియాల పౌడర్ అయితే 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ అయితే వేసానండి. కొంచెం మసాలా పౌడరు కొంచెమే అండి, ఒక చిటికెడు అంటారు కదా, అంతే. చిన్న స్పూన్లో హాఫ్ అంటే పావంతు కొంచెమే వేయాలి, ఎందుకంటే మసాలా ఘాట్ ఎక్కువైతే పిల్లలు అస్సలు తినలేదు. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందరు నార్మల్గా చేస్తారు కదా, నేను పెరుగు వేసి చేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కర్రీస్ ఏం వండకున్నా సరే ఆ విధంగా మంచిగా తింటామండి. నేనైతే కొంచెం పెరుగు వేసాను. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్ కాకుండా కొంచెం మీడియం స్పూన్ తోటి 2 స్పూన్ వేసేసుకోండి పెరుగు అనేది. ఇంకా ఒక్కసారి సాల్ట్ మనకు సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. అంటే రైస్ వేస్తాను కదా, రైస్కు సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి వాటర్ మసిలిన తర్వాత బియ్యం వేస్తారు. అలా కాదండి, ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో అయితే రైస్ వేసుకొని మంచిగా కొంచెం రైస్ అనేది మంచిగా మగ్గనివ్వాలండి. అంటే కొంచెం ఇట్లా కలిపి వదిలిపెట్టాలి, చాలా బాగుంటుంది. ముందుగా అలా వాటర్ వేసుకునే దానికంటే కూడా ఇలా రైస్ వేసుకొని చూడండి మీరు ఒక్కసారి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే మసాలా అంతా కూడా రైస్కి పట్టినట్టు అవుతుందండి. 1 మినిట్ అంతే, ఎక్కువగా ఉంచొద్దు, ఎందుకంటే ఎక్కువగా ఉంటే రైస్ అనేది వాటర్ పోయకుంటే బాగుండదు. కాబట్టి ఇలా నేనైతే ఈ విధంగా బియ్యం అయితే వేసేసుకొని అంతా కూడా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్నాక ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నామండి. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ పడుతుందండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ పడుతుంది. మామూలు రైస్ అయినా కూడా 1.5 గ్లాసే పడుతుందండి.
మీకు ఒకవేళ కొంచెం ఎక్కువగా వేసుకుంటా అంటే మీకు కొంచెం గట్టిగా ఇష్టం లేదు అని అనుకుంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు. నేను బాస్మతి రైసే కాబట్టి నేను 3 గ్లాసుల వాటర్ అనేది పోస్తున్నానండి. ఇందులో 3 గ్లాసుల వాటర్ అనేది పోస్తున్నాను. వేడి నీళ్ళు కాదండి, చల్ల నీళ్ళే పోస్తున్నాను. బాగుంటుంది. మీకు ఒకవేళ అలా ఇష్టం కాకుంటే మీరు ఎసరు వచ్చిన తర్వాత అంటే వాటర్ మసిలిన తర్వాత ముందుగా వాటర్ వేసేసుకోండి, తర్వాత బియ్యం వేసుకోండి. నేనైతే ఈ విధంగా చేస్తాను, ఎందుకంటే అది రైస్కి కొంచెం పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇంకా కర్రీ ఏం పెట్టుకోకుండా రైస్ తోటే తినేయొచ్చండి, ఆ విధంగా ఉంటుంది. చూడండి ఇలా అయితే అంతా కూడా కలిపేసుకుందామండి. ఇంకా ఆయిల్ చూడండి ఇలా మంచిగా పైనకైతే వచ్చేస్తుంది. మరీ ఎక్కువ అవసరం లేదండి, నార్మల్గా. మీకు ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి లాస్ట్లో. ఇలా ఉడుకుతుంది కదండి, ఉడికినప్పుడు నెయ్యి వేసేసుకుంటే ఇంకా విడివిడిగా మంచిగా వస్తుందండి. నేనైతే నెయ్యి వేయట్లేదు, నెయ్యి స్మెల్ పిల్లలు తింటారు కానీ నాకు అంతగా నచ్చదు, అందుకనే నెయ్యి అయితే వేయట్లేదు. చూడండి ఎంత బాగా దగ్గరకు వస్తుందండి. ఇంకా ఈ ఒక్కసారి మూత తీసేసి ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసుకుందామండి ఎలా వస్తుందనేది, ఎందుకంటే కిందికి మాడంటకుండా ఉంటుంది కదా. ఒక్కసారి కలిపేసుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. రైస్ మంచిగా ఉడుకుతుంది. చూడండి మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. కొంచెం ఎందుకంటే పెరుగు వేసి కొంచెం స్పెషల్గా చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇంకా రైస్ అంతా కూడా గుంజుకుంది, వాటర్ అయితే గుంజుకుంది. స్పూన్ తోటి ఒకసారి ఇలా అంటే చూడండి పైన అంతా కూడా ఎంత మనకి విడివిడిగా వస్తుందండి. ఇట్లా అతికినట్టు మెత్తగా రాదు, మంచిగా విడివిడిగా వస్తుంది. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి, ఇంకా పక్కకు దింపేసుకోవడమే. చాలా బాగుంటుంది. నేను బౌల్లోకి కూడా తీసి చూపించాను, చూడండి ఒక్కసారి. చూడండి విడివిడిగా చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.